హాయ్ అండి అందరికీ. వింటర్ సీజన్లో పిల్లలకి జలుబులు దగ్గులు ఎక్కువగా ఉంటాయి కదా, కఫాలు అవి తగ్గడం కోసం ఒక 3 టిప్స్ చెప్తానండి. ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు తులసాకులు తీసుకున్నాను, గుప్పుడు తులసాకులు. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకుంటున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఈ నీళ్ళు తాగామనుకోండి పిల్లలకి చాలా జలుబది రాదు, అసలు చాలా బాగుంటుంది. గొంతు కూడా ఫ్రీగా ఉంటుంది, ఫ్రెష్గా. ఇదిగోండి ఇలా చిన్న టీ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది పిల్లలకి మనం వీక్లీ వన్స్ అయినా తాగిస్తే చాలా బాగుంటుందండి. జలుబు అనేది దరిదాపులకే రాదు. మీకు యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే మాత్రం. ఇప్పుడు రెండో టిప్ వచ్చేసి ఒక ఒక గుప్పుడు తులసాకులు, ఒక 3 వామాకులు తీసుకొని బాగా పిండామనుకోండి రసం వస్తుంది. ఆ రసం నార్మల్గా అయినా తాగించేయచ్చు, లేదంటే తేనె వేసి కలిపేసి పిల్లలకి ఇస్తే ఇంకా మంచిది. జలుబు అనేది రాదు. మనము ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా పిల్లలకి జలుబులే వస్తాయి కదా, ఎక్కువ హాస్పిటల్స్కి తీసుకెళ్తూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే ఇలా పట్టామనుకోండి వీక్లీ వన్స్, పిల్లలకి అస్సలు జలుబు రాదండి. చూడండి ఈ రసం వచ్చింది కదా, స్పూన్ తేనె వేసుకుంటున్నాను. ఇలా తాగేసినా పర్వాలేదు, లేదంటే ఇలా తాగలేని పిల్లలు ఉంటారు కదా నార్మల్గా, అందుకని తేనె కలుపుకొని తాగిపించినా పర్వాలేదు. తేనె అనేది కూడా దగ్గు రాకుండా చేస్తుంది కదా, దగ్గు తగ్గుతుంది తేనె వల్ల. ఇలా స్పూన్ రసం అయితే చాలండి. ఇలా వీక్లీ వన్స్ పట్టండి, మీ పిల్లలకైతే జలుబు అస్సలు రాదు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఇప్పుడు మూడో టిప్ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, ఒక 2 స్పూన్ల తేనె వేసుకుంటానండి. ఇది అల్లాన్ని బాగా మిక్సీ పట్టేసి ఆ రసం పిండుకున్నాం అనుకోండి, ఆ రసంలో తేనె వేసేసి కలుపుకొని నైట్ అంతా ఉంచాలండి. నైట్ టైమే కలుపుకోవాలి అల్లం రసం తేనె అనేది. మార్నింగ్ అప్పటికప్పుడే కలిపేసుకొని అప్పటికప్పుడే తాగితే మాత్రం వేడి చేస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. నైట్ టైమే అల్లం రసంలో తేనె కలిపేసుకొని నైట్ టైం మూత పెట్టేసి ఉంచండి. మార్నింగ్ లేవగానే పరగడుపున తాగితే కఫం అనేది ఉండదండి పిల్లలకి, చాలా మంచిది. ఆకలి కూడా వేస్తుంది. ఇలా అల్లం రసం తేనె, తులసాకు, వామాకు ఇవన్నీ పట్టిస్తే జలుబు దగ్గు ఏమి ఉండవండి. ఇలా ఇది వీక్లీ వన్స్ లేదా 15 డేస్కి ఒకసారి ఇలా తాగిపిస్తే జలుబు ఉన్నా లేకపోయినా కఫం అనేది మాత్రం కోస్తుందండి. ఇది చాలా మంచిది. మీ అందరికైతే, మా పిల్లలకైతే పడుతున్నానండి, చాలా యూజ్ అవుతుంది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.